నిజం చెప్పనా మాధవ్, మా రేణుకి పెళ్లి ప్రపోజల్ రాగానే ఫస్ట్ నాకు గుర్తొచ్చింది కూడా నువ్వే. మా రేణు చాలా అదృష్టవంతురాలు. నేను ఎలాంటి పర్సన్ అయితే తనకి భర్తగా రావాలని కోరుకున్నానో అలాంటి పర్సనే తనకి రాబోతున్నాడు. థ్యాంక్స్ మాధవ్, నా మాట నిలబెట్టావు. నేనెప్పటికీ నీకు రుణపడి ఉంటాను. ఐ లైక్ యూ సో మచ్. సారీ మాధవ్, నేనిప్పుడే వెళ్ళి మా రేణుకి చెప్పొస్తాను. శర్వాణి, నేను వెళ్ళొస్తాను. బాయ్ మాధవ్. బాయ్. రేణుక కోనా, మనసులో నీ స్నేహితురాలు శర్వాన్ని పెట్టుకొని నేను మనువాడ్డానికి సిద్ధపడుతున్నాడమ్మా ఆ కోన. నీ మనువుతో సమస్యలు తీరిపోయి నీ మనువుతోటే సమస్యలు మొదలవుతాయని చెప్పాను. ఇప్పుడు నీకు ఏమీ న్యాయం చేయలేని నిస్సాయుడిగా వచ్చి నీ ఇంటి ముందు నిలబడ్డాను. ఆ అమ్మోరు నన్ను నీకేమీ న్యాయం చేయలేని వాడిగా నా చేతులు కట్టేసింది. ఒక్కసారి బయటికి రాకోనా. రేణుక కోనా, 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 రేణుక కోనా. ఇద్దరా లోపలికి రండి. వద్దు కోనా, నేను లోపలికి రాలేను. అలా అని నిన్ను కలవకుండా ఇక్కడి నుంచి వెళ్ళలేను. ఏం జరిగింది కోయిదరా? మీ జీవితాలు తారుమారవుతున్నాయి కోనా. నేను నీకేమని చెప్పను. మీరెందుకొచ్చారో తెలియదు గాని నా కష్టాలు తీరుతాయో లేదో, నా పెళ్లి జరుగుతుందో లేదో అని మిమ్మల్ని అడగను. మా అమృత గురించి మాత్రం మిమ్మల్ని అడుగుతాను. అమృత ఎప్పుడొస్తుందో చెప్పండి కోయిదరా. సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా వస్తుంది కోనా. కోయిదరా, మిమ్మల్ని చూస్తుంటే మీరేదో చెప్పాలనుకుని చెప్పలేకపోతున్నారు అనిపిస్తోంది. ఏం జరగబోతుంది కోయిదరా? గతం మర్చిపోవటం ఒక వరం, భవిష్యత్తు తెలియటం ఒక శాపం. శాపగ్రస్తుడు లాంటి నన్ను ఏమని చెప్పమంటావు కోనా? కోయిదరా,
మీరెందుకింత బాధపడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. కొన్ని విషయాలు జరగబోయేది చెప్పి మరి కొన్ని విషయాలు చెప్పలేనని దాటేస్తున్నారు. ఏంటి కోయిదరా? కోనా, నేనిప్పుడు నీ దగ్గరకు వచ్చింది మీ కోయిదరుగా కాదు, సాటి మనిషిగా వచ్చాను. నువ్వు నవ్వితే నేను నవ్వుతాను, నువ్వు ఏడిస్తే నేను ఏడుస్తాను, అంతే కోనా. ఇప్పుడు నాకు రాబోయే రోజులు నన్ను నవ్విస్తాయో లేక ఏడిపిస్తాయో మీకొక్కరికే తెలుసుకోయిదరా. నా నుదుటి మీద మీకు కన్నీళ్లు కనిపిస్తున్నాయో లేక సంతోషాలు కనిపిస్తున్నాయో నా కోసం చెప్పండి కోయిదరా, ప్లీజ్. రోజులు మారుతాయి, జీవితాలు మారుతాయి, కాని నుదుటిపై రాతలు మారవు కోనా. మారని రాతల్ని, చెరపలేని గీతల్ని చదవకూడదు, చూడకూడదు. కాని మీరు బాగుండాలని కోరుకుంటున్నాను కోనా. ఆ కోరికతోటే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. కోయిదరా, మీ మనోవేదన చూస్తుంటే మాకేదో కీడు జరగబోతోందని నాకు అర్థం అవుతోంది. చెప్తే సరి చేసుకుంటాం కదా. మా జీవితాల్లో మళ్ళీ ఏం జరగబోతోంది కోయిదరా? ప్లీజ్ కోయిదరా, మా కోసం చెప్పండి. వద్దు కోనా, నీ చేతిలో లేని దానికి నువ్వు తెలుసుకుని ఏం సాధిస్తావు? కాని ఎప్పుడు ఏది జరిగినా ఈ కోయిదర ఉన్నాడని మాత్రం మర్చిపోకండి. తొందరపడి ఏ నిర్ణయానికి రాకండి. మీరు చెప్పినట్టు ఎలాంటి మార్పులు సంభవించినా మీకు తెలియకుండా మేం ఏ నిర్ణయం తీసుకోం. మీ మీద చూపిస్తున్న కొన్ని ప్రభావాలు నన్ను మీకు గుర్తుకు రానివ్వవు కోనా. ఆవేశాలతో మీ జీవితాలు మారబోయే ప్రమాదం ఉంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. కోయిదరా, మీరు చెప్పా కూడా మేమెందుకు తొందరపడతాం చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు చెప్పకుండా నేను గాని మా శర్వాణి గాని ఏ నిర్ణయం తీసుకోం, సరేనా? వెళ్ళొస్తాను కోనా. అమృత కోన, శర్వాణి కోన ఇప్పటికే విడిపోయారు. నువ్వు కూడా అమృత కోనని చీకొడతావు. మీరు ముగ్గురు విడిపోవడమే మీకు శాపం కోనా. ఈ విషయం మీకు చెప్పలేకపోవటం నాకు ఒక నరకం. నేను దైవ నిర్ణయానికి ఎదురెళ్ళి ఏం చెప్పినా నా మాటలను మీరు పెడచెవిని పెడతారు, పట్టించుకోరు కోనా. ఇప్పటికే శర్వాణి కోన నా మాటను తీసేసి అమృత కోన పైన పగ పెంచుకుంది. నేను చెప్పినా నువ్వు వినే అదే చేస్తావు కోనా. ఇదే మీకు రాసిన తలరాత. అమ్మోరు తల్లి, ఈ ముగ్గురిని నువ్వే కాపాడాలమ్మా. హలో. రేణు, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఇప్పుడే బయలుదేరి ఇంటికి వస్తాను, ఓకేనా? అలాగే శర్వాణి. బాయ్ రేణు. రేణు, నువ్వు చాలా లక్కీనే.
శుభకార్యాలకు వెళ్లేటప్పుడు పూలు పళ్ళు తీసుకెళ్లడం మన సాంప్రదాయం. మన సాంప్రదాయాన్ని తూచా తప్పకుండా పాటించమని మా అక్క చెప్పింది సర్వాణి. ఏ రేఖా, ఏంటి మళ్ళీ కొత్త డ్రామా మొదలుపెట్టావా? ఈ పండ్లేంటి, నీ అతి వినయమేంటి, అసలు నీ స్కెచ్ ఏంటి? సంసారపక్షంగా మారిన నాకు స్కెచ్లే ఉంటాయి సర్వాణి. ఏ రేఖా, ఫోటో అక్కడ పెట్టు. సెంటీమీటర్ అంత సందిచ్చాను కదా అని దూసుకొని రావాలనుకుంటున్నావేమో. నీ పప్పులు నా దగ్గర ఉడుకో. నీలాంటి వాళ్ళు టచ్ చేసే ఫోటో కాదిది, అండర్స్టాండ్? ఇంతకీ ఏ పని మీద వచ్చావో చెప్పు, నేను అర్జెంటుగా వెళ్ళాలి. సర్వాణి, నీ ఆవేశం నాకు నచ్చింది, నీ ఆలోచన నాకు నచ్చింది. నచ్చ పెట్టకుండా విషయమేంటో చెప్పు. నీకు చిన్న కథ చెప్పాలి సర్వాణి. అనగనగా ఒక రాజు, ఆ రాజుకు 4 భార్యలు. అందులో పెద్ద భార్య కొడుకుని ఆ రాజ్యానికి రాజును చేయాలనుకున్నాడు తండ్రి. కాని ఇంతలో చిన్న భార్యకు 4 మాటలు నూరిపోసింది, నాలాంటిది ఒకటి. అక్కడే మొదలైంది సర్వాణి అసలు కథ. ఏంటలా చూస్తున్నావు? నేను చెప్పే కథ అర్థం కావడం లేదా? ఏయ్, నువ్వు వింటానంటే రామాయణం మహాభారతాలు 100 చెప్తాను నీకు. అయ్యో, నేను చెప్పేది రామాయణం గురించి కాదు, ఆ కథలో ఉన్న మందర గురించి. అసలు మందరే లేకపోతే రాముడు అడవులకు వెళ్లేవాడా? ఆ రావణాసురుడు సీతను ఎత్తుకెళ్లేవాడా? సో ఈ కథలో నీతి ఏంటంటే, రామాయణానికి రాముడు ఎంత ముఖ్యమో మందర కూడా అంతే ముఖ్యం. అంటే నువ్విప్పుడు మందర్నని చెప్తున్నావన్నమాట. అరే, భలే క్యాచ్ చేసావు సర్వాణి. కాని మందర చేసిన పని నేను చేయను, ఎందుకంటే నేను మారిపోయాను కాబట్టి. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావడం లేదు. నువ్విప్పుడు ఈ ఫోటో తీసుకుని బయలుదేరేది రేణుకు దగ్గరికే కదా? ఆ విషయం నీకెలా తెలుసు? కృష్ణమూర్తి విషయంలో మీ డిపార్ట్మెంట్ చేయలేని పనిని నేను చేసి మీ కృష్ణమూర్తి అంకుల్ లైఫ్ని సేవ్ చేశాను. అయినా నువ్వు నన్ను నమ్మకపోతే ఎలా చెప్పు? ఈ ఫోటో టచ్ చేసే అర్హత కూడా నాకు లేదని చెప్పావు కదూ? ఈ ఫోటోలో ఉన్న మాధవ్ ఎవరో తెలుసా? నా అక్క కొడుకు. ఏంటి సర్వాణి అలా షాక్ అయ్యావు? మందర రాముడి జీవితాన్ని చెడగొట్టినట్టు నేను రేణుక జీవితాన్ని చెడగొట్టడానికి రాలేదు. ఈ పెళ్లి జరిపించడానికి నీకు సపోర్టుగా వచ్చాను. తెలుసో తెలియకో ఒకసారి రేణుకను నిన్ను ప్రాబ్లంలో పెట్టాను. అవన్నీ మర్చిపోయి రేణుకని మాధవ్కిచ్చి పెళ్లి చేయాలన్న నీ నిర్ణయాన్ని అభినందించాలని వచ్చాను. మాధవ్ చాలా మంచివాడు. నీ ఫ్రెండ్ రేణుక చాలా అదృష్టవంతురాలు. కానీ ఈ పెళ్లి జరగాలంటే మా మాధవ్ వాళ్ళ అమ్మ కూడా ఒప్పుకోవాలి కదా? ఆవిడ ససేమిరా ఈ పెళ్లికి ఒప్పుకోదు. అంటే ధనలక్ష్మి ఆంటీకి పెళ్లి ఇష్టం లేకుండానే మాధవ్ రేణుకను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడా? అయ్యో,
ఇంత అమాయకంగా ఉన్నావేంటమ్మా నువ్వు? ఏ తల్లైనా కొడుకు సెకండ్ మ్యారేజ్ అమ్మాయిని చేసుకుంటానంటే ఎలా ఒప్పుకుంటుంది? ఓ మై గాడ్, మాధవ్ వాళ్ళ మదర్కి ఇష్టం లేకపోతే ఈ పెళ్లి జరగదు. ఈ పెళ్లి జరుగుతుంది శర్వాణి. మా అక్కని నేనొప్పిస్తాను. రేణుకకింత మంచి సంబంధాన్ని నువ్వు తీసుకురాలేవు. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఈ పెళ్లి వల్ల రేఖకేం లాభం అనేగా నీ డౌటు? ఒకసారి నీ ఫ్రెండ్ని కిడ్నాప్ చేసి తప్పు చేశాను. ఇప్పుడు నేను మారిపోయాను. నాకు అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళిద్దరి పెళ్లి జరిపించాలని నీలాగే నేను ఆశపడుతున్నాను. ఇంతకు మించి నా మనసులో ఇంకే దురుద్దేశం లేదమ్మా. ఇక నన్ను నమ్మడమూ నమ్మకపోవడం నీ చేతుల్లోనే ఉంది. వెళ్ళొస్తానమ్మా. ఆగు, నిజంగా నువ్వు ఆంటీ నొప్పిస్తావా? ఈ పెళ్లి విషయంలో నీకెంత బాధ్యత ఉందో నాకు అంతే బాధ్యత ఉందమ్మా. థ్యాంక్ యూ రేఖ. వెళ్ళొస్తా శర్వాణి. వెళ్ళిన పని ఏమైందే? ఆ అమృత ఏం చెప్పింది, శర్వాణి ఏం చెప్పింది? ఒరే, ఎందుకురా కంగారు పడతావు? నేను చూసుకుంటానని చెప్పాను కదరా. ఆ ముక్క చాలా రోజుల నుంచి చెప్తున్నావు. శర్వాణి నన్ను జుట్టు పట్టుకుని ఇంటికి ఇడ్చి వచ్చి ఎన్నాళ్ళయింది? ఆ దాస్గాడిని ఎన్కౌంటర్ చేసి ఎన్నాళ్ళయింది? శర్వాణిని గాని, రేణుకుని గాని, అమృతని గాని ఒక్కరిని కూడా కనీసం గోరు కూడా టచ్ చేయలేకపోయావు. ఒరే, అన్నిటికీ ఆవేశం పనికిరాదురా అని 1,00,000 సార్లు చెప్పాను నీకు. ఆవేశం వద్దు అంటూనే ఇంట్లో ఉన్న కత్తుల్ని, మన చుట్టూ ఉన్న రౌడీల్ని తీసి పారేశావు. పోనీ అలాగే నువ్వేదైనా సాధించావంటే అది లేదు. రేయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నేనేమీ చేతులు ముడుచుకుని కూర్చోలేదు. ఇప్పుడు ఆ శర్వాణి అమృతలు ఒకరినొకరు కొట్టుకునేలా అక్కడొక రాయి ఇక్కడొక రాయి విసిరేసొచ్చాను. ఈ మాధవగాడి పెళ్లి రేణుకతో చేద్దామని శర్వాణి అనుకుంటుంటే అమృత ఎలాగైనా ఈ పెళ్లి జరగకూడదని రేపు అడ్డుపడుతుంది. ఇది చాలరా వాళ్ళిద్దరూ విడిపోవడానికి. వాళ్ళు కలిసుంటేనే వాళ్లకు బలం. విడిపోతే ఆ బలమే వాళ్ళకి బలహీనత. మనలాంటోళ్ళు బలహీనత పైన కొట్టాలి, బలం పైన కాదురా. నువ్వు చిన్నపిల్లాడివిరా. నా స్కెచ్ నీకర్థం కాదులే. అసలు ఆ మాధవగాడు రేణుకని చేసుకున్నా, శర్వాణిని చేసుకున్నా వాళ్ళ జుట్టు మన చేతుల్లో ఉంటుందిరా. చెప్పాను కదరా నీకు. రేయ్, అమృత మీద శర్వాణి గెలిచి ఈ పెళ్లి జరిగినా మనకు లాభమే. ఒకవేళ శర్వాణి పైన అమృత గెలిచి ఈ పెళ్లి ఆగిపోతే ఖచ్చితంగా వాళ్ళిద్దరూ విడిపోతారు. ఆ
విధంగా కూడా మనకు లాభమే. మనం దెబ్బ కొట్టకుండానే వాళ్లలో వాళ్లు కొట్టుకుని చావబోతున్నారు. నువ్వు సైలెంట్గా ఉండు. ఆ శర్వాణి అమృతుల మధ్య ఆట ఇప్పుడే మొదలైంది. ఆడేది వాళ్లే, ఓడేది వాళ్లే. ఎక్కడ నిప్పు పెట్టాలో అక్కడే పెట్టొచ్చాన్రా. మనం కేవలం చూస్తూ ఉండాలి. జస్ట్ వెయిట్ అండ్ సీ. నాకోసం నా నిర్ణయం తీసుకోవడానికి నాకెవరున్నారు అర్చన? ఆస్తి లేదు, అయినా వాళ్ళు లేరు. అసలు ఎవరున్నారు నాకు?